ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీకి బీసీసీఐ జట్లను ప్రకటించింది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం బుధవారం జట్లను అయితే వెల్లడించింది. అయితే ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అలాగే జస్ప్రీత్ బుమ్రా పేర్లు అయితే లేవు. కానీ మిగతా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ ఆడనున్నారు. అలాగే ఈ టోర్నీలో సత్తా చాటి భారత్ జట్టులో చోటు దక్కించుకోవాలని భారత ఆటగాళ్లు అయితే ఉవ్విళ్లూరుతున్నారని చెప్పుకోవచ్చు. ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో సత్తా చాటాలనే బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో దులీప్ ట్రోఫీ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేనంతగా ఈ టోర్నీకి అయితే విపరీతంగా హైప్ పెరిగింది. వచ్చే 5 నెలల్లో భారత క్రికెట్ జట్టు 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనున్న నేపథ్యంలో ఆ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా సత్తా చాటాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. అందుకు దులీప్ ట్రోఫీని వేదికగా చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం బీసీసీఐ బుధవారం జట్లను కూడా ప్రకటించింది. వాస్తవానికి ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సైతం ఆడతారని అందరూ ఊహాగానాలు వినిపించాయి. కానీ తొలి రౌండ్ మ్యాచ్ల కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్లలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. దీంతో వీరిద్దరూ ఈ దేశవాళీ టోర్నీలో ఆడటం లేదని విషయం స్పష్టమైంది. వారితో పాటు భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, అలాగే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యువ ప్లేయర్ రింకు సింగ్ సైతం ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే ఎన్నడూ లేనంతగా ఈసారి చాలా మంది స్టార్ ప్లేయర్లు దులీప్ బరిలో దిగనున్నారు. టెస్టుల్లో చోటు కోసం తాపత్రయపడుతున్న కేఎల్ రాహుల్, అలాగే రోడ్డు ప్రమాదం తర్వాత రెడ్ బాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న రిషబ్ పంత్, గత కొంతకాలంగా క్రికెట్ దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు ఈ టోర్నీలో అయితే ఆడనున్నారు. మొత్తంగా 4 జట్లు ఈ టోర్నీలో ఆడనున్నాయి. అందులో టీం ఏకి కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ నియమితులయ్యాడు. టీం బికి అభిమన్యు ఈశ్వరన్, టీం సికి రుతురాజ్ గైక్వాడ్, టీం డికి శ్రేయస్ అయ్యర్లు సారథులుగా ఎంపికయ్యారు. అయితే ఈ టోర్నీలో సత్తా చాటి భారత్ టెస్ట్ జట్టులో చోటు సంపాదించాలని ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. అయితే దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్ మ్యాచ్లకు జట్టును ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీం ఏ జట్టులో శుభ్మాన్ గిల్ కెప్టెన్ గాను, మయాంక్ అగర్వాల్, ధ్రువ్ జూరెల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, తనుష్ కొటియాన్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్యుత్ కవేరప్ప, శాశ్వత్ రావత్, కుమార్ కుసెగ్రా ఇలా ఉన్నారు. టీం బి అబ్జర్వ్ చేస్తే అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గాను, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్, రాహుల్ చహర్, నారాయణ్ జగదీశన్, మోహిత్ అవస్థి, ఆర్ సాయి కిషోర్ ఇలా ఉన్నారు. టీం సి స్క్వాడ్ ను ఒకసారి పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గాను, సూర్యకుమార్ యాదవ్, రజిత్ పటిదార్, సాయి సుదర్శన్, అభిషేక్ పోరెల్, బి ఇంద్రజిత్, రుతిక్ షోకేన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, అన్షుల్ కంబోజ్, వైశాఖ్ విజయ్ కుమార్, హిమాంశు చౌహాన్, ఆర్యన్ జయల్, సందీప్ వారియర్, మయాంక మార్కండే ఇలా ఉన్నారు. టీం డి జట్టును పరిశీలిస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గాను, యాష్ దుబే, అథర్వ టైడ్, దేవదత్ పడకెల్, ఇషాన్ కిషన్, నరాన్ చైన్, రికీ బుయ్, అక్షర్ పటేల్, ఆదిత్య దాకరే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, తుషార దేశపాండే ఇలా ఉన్నారు. దులీప్ ట్రోఫీ 2024లో పాల్గొనే ఈ 4 జట్లు ఏబిసిడి జట్లలో మీ ఫేవరెట్ జట్టుని కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కెప్టెన్ కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.